Now we have to talk about మన తెలుగు అబ్బాయి నితీష్ కుమార్ రెడ్డి. I think he's lucky ఇక్కడ ఆపర్చునిటీ దొరుకుతుంది. ఎందుకంటే హార్దిక్ పాండ్యాకి ఇంజురీ అవటం వల్ల కళ్యాణ్ ఇక్కడ ఆపర్చునిటీ దొరుకుతుంది. కాకపోతే ఆస్ట్రేలియా కొత్త ఏం కాదు, ఇక్కడే స్టార్ట్ చేసాడు తన ఇంటర్నేషనల్ కెరియర్. చాలా మంచి నాక్ ఆడాడు. హీఈస్ గోయింగ్ టు ప్లేస్, తనకి ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఆడే రోల్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే జెన్యున్ ఆల్రౌండర్ కింద ఆడుతున్నాడు వైట్ బాల్లో. ఇది చాలా బిగ్ అండ్ హెవీ రెస్పాన్సిబిలిటీ నితీష్ కుమార్ రెడ్డికి. అందులోనూ తన కెరియర్లో ఇంత యంగ్ ఏజ్లో ఈ బిగ్ రెస్పాన్సిబిలిటీ. టెస్ట్ క్రికెట్లో మీరు గమనించినట్టే సుమన్, నెంబర్ 7 అక్కడ డౌన్ ద ఆర్డర్ వచ్చి రన్స్ కొట్టాడు. అక్కడ తన పైన ఏం ప్రెషర్ లేదు పర్త్లోనే. అవును, ఇక్కడ బౌలింగ్ చేయాలి, బౌలింగ్తో పాటు బ్యాటింగ్ కూడా చేయాలి. హార్దిక్ పాండ్యా లాంటి ఒక సీనియర్ మోస్ట్ టాప్ నాచ్ ప్లేయర్ రోల్ని నువ్వు ఫిల్ చేయాలి అని అంటే అది చాలా కష్టంతో కూడిన పని. ఇప్పుడు రియల్ టెస్ట్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ నితీష్ కుమార్ రెడ్డికి. ఫీల్డింగ్ ఈజ్ డూయింగ్ వెల్, బ్యాటింగ్ అండ్ బౌలింగ్ కూడా రెండు కలిపి చేయాలి కాబట్టి బాడీ పైన కూడా చాలా స్ట్రెస్ ఉంటుంది. హీ ఈజ్ ద ఓన్లీ వన్ ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ ఈ టీంలో. సో ఆస్ట్రేలియా, మనం ఫారిన్ కంట్రీస్ వెళ్ళినప్పుడు జెన్యూన్ ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ ఉండాలి అనేది మనకి థియరీ, అక్కడ అవసరం కూడా. ఇప్పుడు తన పైన ఆ బర్డెన్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని తన బాడీ కూడా ఎలా రెస్పాండ్ అవుతుందో చూసుకుని తను బాగా ఆడటం అనేది చాలా ఇంపార్టెంట్. తన కెరియర్లోనే నన్ను అడిగితే ఈ సిరీస్ చాలా ఇంపార్టెంట్ సిరీస్ సుమన్. ఎందుకంటే హార్దిక్ లేనప్పుడు తనకు అవకాశం ఇస్తున్నారు కాబట్టి మోర్ దెన్ హిస్ పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ పర్ఫార్మెన్స్ కంటే ఇండియాకి తన కాంట్రిబ్యూషన్ చాలా అవసరం. సో ఈ కాంట్రిబ్యూషన్ ఎలా ఇస్తాడు, ఎలా పర్ఫామ్ చేస్తాడు అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ టు వాచ్.